హలో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ ఆకును చూస్తున్నారు కదా, ఇది పొనగంటి ఆకు. మేము ఈ ఆకుని పొనగంటి ఆకు అని పిలుస్తామండి. మరి మీరేమంటారో మాకు తెలియదు కదా. ఈ ఆకును మేము మాత్రం పొనగంటి అంటామండి. ఈ ఆకు పెద్దలకు, పిల్లలకు, వృద్ధులకు అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. ముఖ్యంగా కంటి చూపుకి మునగాకు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అదేవిధంగా ఈ పొనగంటి ఆకుకు కూడా అదేవిధంగా ప్రాముఖ్యతనివ్వచ్చని పెద్దలు చెప్తుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే విధంగా సూచిస్తున్నారు. ఈ పొనగంటి ఆకును పూర్వీకులు పూర్ణకంటి అని పిలిచేవారట. చూడండి, ఈ ఆకుని పూర్ణకంటి, ఈ ఆకుని చూడండి, పూర్ణకంటి. పూర్ణకంటి అని పిలిచేవారట. చూడండి, కాడ సగానికి తుంచేసినాను. పూర్ణకంటి, ఈ ఆకుని పూర్ణకంటి అని పిలిచేవారట. కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఈ ఆకుని వారానికి 2 సార్లు వాడితే చూపు స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే మనం మామూలుగా ఈ పొడి కూరగా అంటే వేపుడుగా చేసుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు. ఈ ఆకుని ఇలా వారానికి 2 సార్లు వాడితే కంటి చూపు స్పష్టతను సంతరించుకుంటుందని చెబుతున్నారు. ఇంకా ఈ ఆకుని మొదట్లో పూర్వీకులు పూర్ణకంటి అని పిలిచేవారట. అంటే ఈ పేరులోనే ఉంది చూడండి, కంటి చూపు సంపూర్ణంగా సంతరించుకుంటుందని పూర్వీకుల అభిప్రాయం. అంటే మసగ్గా ఉండే వాళ్ళకి కంటి చూపు, పిల్లలకి కొద్దిమందికి ఈ జనరేషన్లో చూడండి 6-7 ఏళ్ళకి 5 సంవత్సరాలకే మరీ ముఖ్యంగా కొద్దిమందికి అయితే అద్దాలు వాడుతున్నారు. అలాంటి పిల్లలకి ఈ ఆకుని స్నాక్స్గా కానీ స్నాక్స్ చేస్తాం కదండి, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటికి ఆ స్నాక్స్లో మిక్సీకి వేసి ఈ ఆకుని ఆ స్నాక్స్ రూపంలో కూడా వీళ్ళకి ఇవ్వచ్చు. ఈ ఆకుని పూర్ణకంటి అని పూర్వీకులు పిలిచేవారని చెప్పుకుంటున్నాం కదా, అది క్రమంగా పొన్నగంటి తర్వాత పొనగంటి ఆకుగా వాడుక భాషలోకి వచ్చింది. ఈ ఆకును ఎక్కువగా మురికి కాలువల వద్ద, చెరువుల మురికి ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుందని పెద్దలు చెబుతుండేవారు. ఎప్పుడు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు. అందుకని ఈ ఆకును అప్పుడు ఎక్కువగా వేరే వాళ్ళు అమ్ముతుంటే కొనేవాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడు నాగరికత పెరిగి బాగా ఈ ఆకుని మన ఇళ్ల వద్దనే చక్కగా పెంచుకుంటున్నారండి అందరూ. పెద్ద టబ్బుల్లో ఈ ఆకుని చక్కగా పెంచుకోవచ్చు. 2 కాడలు నాటితే చాలు. ఇప్పుడు చూడండి, ఈ ఆకుని ఇలా నాటేసినాం అనుకోండి, కాడని చక్కగా ఇదే ఆడుకుంటుందన్నమాట. వారానికి మనం ఒకసారి ఆకుని కోసుకోవచ్చు. ఇది 2-3కి సరిపోతుంది. వారానికి ఒకసారి కోసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, వారం ముందు కోసినాను, మళ్ళీ ఇంకా ఉంది, ఇంకింత ఉంది. ఈ కాడల మట్టిలో మనం ఆకులు తీసేసి ఈ ఆకులన్నీ కోసేసుకొని ఈ కాడని మరలా మట్టిలో గుచ్చితే మరలా పెరుగుతుందన్నమాట. ఈ పొనగంటి ఆకును చాలా సులభంగా మనం ఇంటి వద్దనే పెంచుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం 2 ఆకును చూద్దామండి. ఇంకొక ఆకును చూపిస్తున్నాను చూడండి. ఇది చూసారా, ఇది మీకు కొమ్మలతో చూపించుంటే బాగా అర్థమయ్యేదనమాట. కొమ్మలు తీసి పడేసినాం, ఈసారి చూపిస్తాను ఈసారి వీడియోలో. ఇది చూడండి, కొండపిండి ఆకు. ఇక ఈ కొండపిండి ఆకు పేరులోనే ఉందండి, మంచిగా బాగా వివరణ ఉంది. ఈ ఆకును వారానికి 2 సార్లు పప్పుగా కానీ లేకపోతే పొడి కూర వేపుడుగా కానీ చేసుకొని మనము వాడుకోవచ్చు. ఈ ఆకు ముఖ్యంగా కిడ్నీ సమస్యల్లో, అంటే కిడ్నీలలో రాళ్ళు ఉండేవాళ్ళు ఈ ఆకుని వేడి నీళ్ళల్లో వేసి ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్ళల్లో ఈ ఆకును వేసి కొద్దిగా 2 పిడికళ్ళు 3 పిడికళ్ళు ఇంత 2 సార్లు వేసి ఒక గ్లాసు వాటర్లో వేసి బాగా మరిగించి ఉదయాన్నే ఒక అరగ్లాస్ తీసుకొని 3 రోజులు వరుసగా ఇలా ఉదయాన్నే ఏమీ తినకుండా ఈ గ్లాసులో వాటర్ బాగా మరిగించి ఆకేసి ఈ రసాన్ని తీసుకొని మనము బాగా వడగట్టాలి. బాగా కాచి మరగబెట్టి ఆకేసి మరగబెట్టిన తర్వాత బాగా వడకట్టి ఆ నీటిని మనం కొద్దిగా చల్లార్చి ఇష్టం ఉంటే
అలానే త్రాగొచ్చు. లేకపోతే కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని ఆ నీటిని మనం పరగడుపుని తాగితే కిడ్నీలలో రాళ్ళ సమస్య ఉండే వారికి చాలా చక్కగా ఆపరేషన్ అవసరం లేకుండా అండి, ఆపరేషన్ అవసరం ఉండదు. మీరు ఎవరైనా కిడ్నీ సమస్యలతో కిడ్నీలో రాళ్ళు ఉండే సమస్యతో బాధపడుతుండే వాళ్ళకి ఈ ఆకుని 1 వారం 10 రోజులు ఈ ఆకుని ప్రతిరోజు ఈ కాచి బాగా ఆ రసం తాగించండి. రసం తాగిన తర్వాత ఒట్టి మజ్జిగన్నమే తినాలండి. ఇంకా ఏం వేరే పులుపు కారం ఉప్పు ఏం తగలకూడదు. ఒట్టి మజ్జిగన్నం, ఈ ఆకు రసం మజ్జిగన్నం వరుసగా 3 రోజులు కానీ 5 రోజులు కానీ తీసుకొని ఆ తర్వాత మీరు స్కానింగ్ తీయించుకోమని చెప్పండి. వాళ్ళ అభిప్రాయం విని మీరే మరలా నాకు కామెంట్ చేస్తారు. రాళ్ళు మేము వాడి చూసామండి. ఇలా మాకు తెలిసిన వ్యక్తి కిడ్నీ సమస్యతో ఇలా రాళ్ళ సమస్యతో బాధపడుతుంటే, కిడ్నీలో రాళ్ళ సమస్య చాలా బాధపడ్డారు. ఆ సమస్య తీరిపోయిందండి కేవలం ఈ ఆకు వల్లే. ఈ ఆకును వారం రోజులు ఉదయాన్నే పరగడుపున ఏం తినకుండా ఈ ఆకు నీళ్ళలో బాగా మరగబెట్టి వడకట్టి ఆ నీళ్లు త్రాగినాడు, మజ్జిగన్నం తిన్నారు, అంతే. అదే పచ్చం, ఇంకేం లేదు. ఈ వారం 10 రోజులు ఇలా ఉండేటప్పటికి కిడ్నీలో హాస్పిటల్కి వెళ్ళి రాళ్ళు ఉన్నాయేమోనని మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే అసలు మనం వాడుతుంటేనే తెలిసిపోతుందండి. ఏ కడుపు నొప్పి సమస్య లేదు, ఏ అనారోగ్యం లేదు. 10వ రోజు వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే కిడ్నీలో రాళ్ళు లేవు, కరిగిపోయినాయని చెప్తారు డాక్టర్స్. మీరు కూడా ఎవరైనా బాధపడుతుంటే ఈ సలహా ఇవ్వండి. తర్వాత వారి అభిప్రాయం విని మీరే నాకు కామెంట్ చేస్తారు. ఇది కొండపిండి ఆకు. అంటే కొండ అంటే రాళ్ళనైనా సరే పిండి చేసే శక్తి ఈ ఆకుకు ఉన్నదట. అందుకనే పూర్వీకులు దీన్ని కొండపిండి ఆకు అని పిలిచేవారు. ఇది కొండపిండి ఆకే. మా పక్క కూడా దీన్ని కొండపిండి ఆకు అనే పిలుస్తాం. చూడండి, ఇది ఈ కొమ్మలకంతా గుర్తు ఏంటంటే చిన్న చిన్న తెల్లగా పువ్వులాగా ఉంటుందండి. చిన్న చిన్న గుడ్లుగా అనిపిస్తుంది. చిన్న చిన్నగా పువ్వు కనిపిస్తుంది. ప్రతి కొమ్మల అంతా మొత్తం దగ్గర కాడల దగ్గర అంతా చిన్న చిన్న ఇదిగా కనిపిస్తుంది, తెల్లగా. అదే గుర్తు. ఈ ఆకుని పూర్వీకులకు బాగా తెలుసు. మన పెద్దవాళ్ళకి, అమ్మమ్మలకి, నాన్నమ్మలకి బాగా ఈ ఆకు గురించి చక్కగా తెలుస్తుంది. ఈ ఆకును చూపించినారంటే వాళ్ళే మనకు చూసి చెప్తారనమాట. ఇదిగోండి. కాబట్టి ఈ 2 ఆకుల్ని మీరు చక్కగా ఈ పొనగంటి ఆకు కంటి చూపుకి, ఈ కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్ళ సమస్యకి వాడి మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి. థ్యాంక్స్ అండి.